వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు మన తమ్మునేలు చూస్తే అర్థమైపోయి ఉండిద్ది. పాలతో పన్నీర్ హోమ్ స్టైల్ పన్నీర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మన ఇంట్లో చూద్దాము. చాలా సాఫ్ట్గా ఉంది, చూసారా? చాలా సాఫ్ట్గా వచ్చింది. నేను 1 లీటర్ పాలు తీసుకున్నానండి. 1 లీటర్ పాలకి ఒక పెద్ద సైజు నిమ్మకాయ ఒకటి తీసుకున్నాను. పెద్ద సైజు నిమ్మకాయ కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను. ఒక పెద్ద పాలు బాగా మరిగించుకోవాలి, అంటే మరిగేటప్పుడు పొంగుతాయి కాబట్టి అందుకని నేను కొంచెం పెద్దది తీసుకున్నాను. పెద్ద సైజు గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ పోసుకున్నాను. అంటే డైరెక్ట్ పెడితే పాలు గిన్నె డైరెక్ట్ పెట్టి పోసేస్తే అడిగంటేస్తాయండి, అందుకని చెప్పి కొంచెం వాటర్ వేసి తర్వాత పాలు పోసాను. అట్లా పోసాక చిన్న మంట మీద పాలు బాగా మరిగించుకోవాలి. బాగా బాయిల్ అవ్వనివ్వాలండి. చిన్న మంట మీద బాగా హై ఫ్లేమ్లో పెట్టి బాగా కాసేయకూడదు. చిన్న మంట మీద అట్లా పొంగొచ్చి బాగా తెరిలేటప్పుడు మనం ఇందాడ కట్ చేసుకున్న నిమ్మకాయని వేసుకోవాలి. ఇందాడ మనం కట్ చేసుకున్న నిమ్మకాయ ఏంటంటే పిండేసుకోవాలండి. అంతా ఒక బౌల్లోకి వేసేసుకొని డైరెక్ట్ నిమ్మకాయ వేసేయకూడదు. దాంట్లో వాటర్ కలుపుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసాను నేను. వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టేసుకుంటే వాటర్తో కలిపి వేసుకోవాలండి. అప్పుడు ప్రాపర్గా అంతా కలిసి పాలు బాగా విరుగుతాయి. అట్లా తిప్పుకుంటూ ఉండాలి, లేకపోతే అడిగంటేస్తాయి. నేను 1 లీటర్ పాలు తీసుకున్నానండి. అట్లా మధ్యలో మిక్స్ చేసుకుంటా ఉన్నాను. చూసారా, పొంగొచ్చింది. నేను పొంగొచ్చేసానికి అట్లా తిప్పుతూ ఉన్నాను, మళ్ళీ పొంగుతాయని చెప్పేసి. అట్లా ఇంకొంచెం బాగా పొంగొచ్చాక బాగా తెరిలేటప్పుడు మనం ఇందాక తీసుకున్నాం కదా నిమ్మకాయ వాటర్, దాంట్లో వేసేసుకోవాలి. అట్లా పొంగొస్తున్నాయి కదండి, బాగా తెరిలేటప్పుడు మనం ఇందాక నిమ్మకాయ వాటర్ ఉన్నాయి కదా ఇవి వేసేసుకోవాలి. అట్లా వేసుకొని బాగా ప్రాపర్గా మిక్స్ చేసేసుకొని జస్ట్ హైలో పెట్టి ఒక 2 మినిట్స్ అలా ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసేయటమేనండి. స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టేసేయాలి. అవి కొంచెం వేడి చల్లారాక మనం వడకట్టుకోవాలి దాన్ని. అట్లా ఒక 10 మినిట్స్ అలా వదిలేసేస్తే కొంచెం అవి ప్రాపర్గా గట్టిగా అయిపోతుంది. అట్లా ఒక్క పొంగు అట్లా రానిచ్చాను. ఒక మిక్స్ చేసిన తర్వాత అట్లా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేశాను. పక్కకు పెట్టాక మనకి వడగట్టుకోవడానికి జాలి ఏదన్నా ఉంటుంది కదా, దాంట్లో ఒక క్లాత్ ఏదైనా మెత్తటి క్లాత్ తీసుకొని దాంట్లో వేసుకొని మనం ఇందాడ ఆ పాలను మొత్తం దాంట్లో వేసేసుకోవాలి. వేసుకొని వడగట్టేసుకోవాలండి. వాటర్ పోయేలాగా ఒకసారి గట్టిగా ప్రెస్ చేసుకొని అట్లా పోసిన తర్వాత నార్మల్ వాటర్ పోయండి, ఎందుకంటే కొంచెం నిమ్మకాయ వేసాం కదా, పులుపు ఏదన్నా ఉంటే పోతుంది. అట్లా నార్మల్ వాటర్ కూడా కొంచెం పోసేసి దగ్గరికి తీసేసుకొని గట్టిగా పిండేసిన తర్వాత మనకి ఎంతగా గట్టిగా అయితే అంతగా పిండేసేసి అట్లా మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో పెట్టేసుకొని దాని మీద వెయిట్ పెట్టాలండి, బరువు పెట్టాలి. నేను ఒక ప్లేట్ పెట్టేసి ఇంట్లో వెయిట్ రాయి ఉంటే అది పెట్టాను. ఏదైనా బరువుది ఏదైనా ఉంటే అది పెట్టేసేయండి. అట్లా కనీసం 2.5 అవర్స్ 2 అవర్స్ గట్టిగా ఉండాలండి. నేను 2 అవర్స్ తర్వాత నేను ఓపెన్ చేస్తున్నాను. ఎలా ఉందో చూద్దాము. గట్టిగా 2 అవర్స్ అయితే ఉండాలండి. అంతకు మించి తక్కువ ఉంటే ఏంటంటే మనకి పాలు కదా విరిగిపోతుంది. అందుకని నేను గట్టిగా 2 అవర్స్ అయితే గట్టిగా ఉంచాను. చూసారా, ఒక లేయర్ లాగా వచ్చేసింది. మనం ఎలా అయితే రౌండ్ చేసి పెట్టామో అట్లా వచ్చేసింది. చాలా సాఫ్ట్గా ఉంది. ఒక చిన్న సైజ్ రొట్టెలాగా వచ్చింది. చూసారా, చాలా సాఫ్ట్గా ఉంది. నేను ఒక ప్లేట్లోకి తీసుకొని కట్ చేశాను పీసెస్ లాగా.
మన ఇష్టం, మనం ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు. నేను అలా కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకున్నాను. చూసారా చాలా టేస్టీగా మనం ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు పాలు ఉంటే ఒక నిమ్మకాయ ఉంటే సరిపోతుందండి, అంతే. చాలా సింపుల్. కాకపోతే ఒక 2 అవర్స్ ముందు ఏదన్నా చేసుకోవాలి అనుకుంటే 2 అవర్స్ ముందు అట్లా ఉంచేసుకోవాలి కదా, లేకపోతే అది విడిలిపోతుంది. చూసారా సాఫ్టీ పన్నీర్ రెడీ అయిపోయింది. హోమ్ స్టైల్ అండి. అప్పటికప్పుడు మన ఇంట్లో ఏదన్నా కర్రీ లేకపోయినా పాలు ఇలా ఉన్నాయంటే కర్రీ చేసేసుకోవచ్చు. ఎవరన్నా వీడియో నచ్చితే లైక్ చేయండి. చూసారా చాలా సాఫ్ట్గా ఉంది. పాలక్ పన్నీర్ లేదంటే పన్నీర్ మష్రూమ్ కర్రీ చాలా టేస్టీగా ఉంటాయి. అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.